నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్నిచ్చారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో గవర్నర్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగిన ఆ కార్యక్రమంలో సీఎంగా రేవంత్ చేసిన ప్రమాణ స్వీకారానికన్నా ఎక్కువ స్పందన ఒక మహిళా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చింది. ఆ కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఛానళ్లలో ప్రత్యేక ప్రసారం అయ్యింది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆ సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. స్వయంగా గవర్నర్ అనే నేను అని చెప్పి ప్రమాణం చేయమని 3 సార్లు చెప్పినా కూడా స్టేడియంలో ఉన్న కార్యకర్తల కేరింతలు, కరతల ధ్వనుల శబ్దానికి ఆ ఎమ్మెల్యేకు ప్రమాణ స్వీకారం చేయడం చాలా కష్టమైంది. ఓ సాధారణ ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేకి ప్రజల నుంచి వచ్చిన అసాధారణ స్పందన ఇది. అంతలా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ మహిళా మంత్రి సీతక్క, ధనసరి సీతక్క. నాడు గిరిజన తండా నుంచి అడవులకు వెళ్లి నక్సలైట్లుగా మారి తుపాకీ పట్టి నేడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే స్థాయికి ఎదిగిన ఆదివాసీ ఆడబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ సీతక్క. ఈ వీడియోలో సీతక్క గురించిన ఎన్నో విషయాలను మీకు తెలపబోతున్నాను. అసలు సీతక్క ఎవరు? చదువును వదిలే చిన్నతనంలోనే ఎందుకు నక్సలైట్గా మారాల్సి వచ్చింది? నక్సలైట్ ఉద్యమాన్ని వదిలి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయాల్లో ఆమె సాధించిన విజయాలేంటి? ఇంతలా ప్రజలు అభిమానించడానికి కారణం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక గిరిజన మహిళకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, ప్రస్తుతం గెలిచిన తెలంగాణ రాజకీయ నాయకుల్లో మీకు నచ్చిన రాజకీయ నాయకులు ఎవరు? తప్పకుండా వారి పేరుని కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ధనసరి అనసూయ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ సీతక్క అంటే మాత్రం చాలా మందికి పరిచయం ఉన్న పేరు. సీతక్క 1971 జూలై 9న ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో సమ్మక్క సమ్మయ్య దంపతులకు జన్మించారు. ప్రస్తుతం వీరి వయసు 52 సంవత్సరాలు. ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. ఆయన పేరు సాంబయ్య. సీతక్క పుట్టిన ప్రాంతం అంతా అడవులు, ఆదివాసీలు, అన్నలు అంటే నక్సలైట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. ములుగు అనేది రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి. అక్కడ ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ ములుగు జిల్లా నక్సల్ ప్రభావిత ప్రాంతమే. కాబట్టి అర్థం చేసుకోవచ్చు 1970లో ఆ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఏ స్థాయిలో ఉండేదో. ఆ రోజుల్లో గిరిజనులకు, ఆదివాసులకు ఏదైనా సమస్య వస్తే ఎక్కువగా నక్సలైట్లను ఆశ్రయించేవారు. దాంతో ఆదివాసీ గ్రామాల్లో నక్సల్స్ ప్రభావం బాగా ఉండేది. గిరిజనుల్లో, ఆదివాసుల్లో ఉన్న వెనకబాటుతనం వల్ల వారిని పోలీసులు, ప్రభుత్వం ఎక్కువగా గౌరవించేవారు కాదు. దాంతో ఆదివాసీలు, గిరిజనులు త్వరగా నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులయ్యేవారు. అలా ముందు నుంచి ఆదివాసీలు నక్సలైట్ ఉద్యమం పట్ల సానుభూతితో ఉండేవారు. అలా సీతక్క వాళ్ళ అన్నయ్య పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి నక్సలైట్గా మారడం జరిగింది. ఇక సీతక్క చిన్నప్పటి నుంచి నక్సలైట్ ఉద్యమం పట్ల సానుకూలంగా వ్యవహరించేది. ఆదివాసీల సమస్యలు తీర్చకపోగా నక్సలైట్లకు ఆదివాసులు సహకరిస్తున్నారు అని పోలీసులు ఆదివాసీ గ్రామాల మీద, ప్రజల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేసేవారు. ఇవన్నీ సీతక్క చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉండేది. దాంతో అప్పటి పోలీసులు, ప్రభుత్వం వారి ప్రాంతాలలోని అమాయకులైన ఆదివాసుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆమెకు నచ్చక నక్సలైట్ల వైపుకు తన దృష్టి మళ్లింది. నక్సలైట్లు ఆదివాసీ గ్రామాల్లో సమస్యలకు పరిష్కారాలు చూపించడం మాత్రమే కాదు, అక్కడి పదునైన ప్రసంగాలతో, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నాలు చేసేవారు. తప్పులను ప్రశ్నించడం నేర్పేవారు, అన్యాయాన్ని ఎదిరించడం నేర్పేవారు. అలా ప్రజల్ని ఆకట్టుకునేవారు. సీతక్క కూడా చిన్నతనం నుంచి ఇవన్నీ చూస్తూ పెరిగింది. అంతేకాకుండా సీతక్క మేనమామ కూడా దళంలోనే కమాండర్గా పనిచేసేవాడు. దాంతో సీతక్కలో తెలియకుండానే నక్సలైట్ ఉద్యమం పట్ల ఆసక్తి ఏర్పడింది. సీతక్క చిన్నప్పటి నుంచి తన క్లాస్లో లీడర్గా వ్యవహరించేది. ములుగు ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంది. హాస్టల్లో సరైన ఆహారం పెట్టట్లేదు అని తోటి విద్యార్థులతో హాస్టల్ వార్డెన్నే ప్రశ్నించింది. అప్పట్లో విద్యార్థులకు 10 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చేవారు. ఆ స్కాలర్షిప్ డబ్బుల కోసం కూడా ఆమె తోటి విద్యార్థులతో కలిసి పోరాడింది. ములుగు, ఏటూరు, నాగార ప్రాంతం అంతా గోదావరి పరివాహక ప్రాంతం. దాంతో 1986లో గోదావరి వరదలు వచ్చినప్పుడు సీతక్క విద్యార్థి దశలోనే చందాలు వసూలు చేసి ఆ ప్రాంత ప్రజలకు సహాయం చేసింది. అలా చిన్నప్పటి నుంచే పోరాటాలను, ప్రశ్నించడాలను, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడాన్ని సీతక్క అలవాటు చేసుకుంది.
సీతక్క తన 10వ తరగతిలో హిందీ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. అయితే అదే సమయంలో సీతక్క అన్నయ్యను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపడంతో 10వ తరగతి పూర్తి కాకుండానే తన 14వ ఏట అంటే 1986వ సంవత్సరంలో పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి తాను కూడా నక్సలైట్గా మారింది. తన మేనమామ శ్రీరాములు అంటే సీతక్కకి ఇష్టం ఉండేది. అందుకే మేనమామ మీద ఇష్టంతో ఆయన దళంలోనే చేరింది. సీతక్క దళంలో చేరిన కొన్ని రోజుల్లోనే పోలీసులు ఈ దళం మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాంతో జైలు నుంచి 10వ తరగతి హిందీ పరీక్ష రాసి పాస్ అయింది. అలా మొత్తానికి సీతక్క 10వ తరగతి పాస్ అయ్యారు. మళ్లీ జైలు నుంచి విడుదలయ్యి నక్సలైట్ ఉద్యమంలో మహిళా నక్సలైట్గా చురుకైన పాత్ర పోషించారు. దళంలో చేరిన కొన్నాళ్లకు తన మేనమామ శ్రీరాముల్ని అడవిలోనే నక్సలైట్గా ఉన్నప్పుడే సీతక్క వివాహం చేసుకున్నారు. శ్రీరాముల్ని వివాహం చేసుకున్న తర్వాత అనసూయ అనే పేరుని సీతక్క అని మార్చుకున్నారు. అలా అప్పటి నుంచి దళంలో ఆమెను సీతక్క అని పిలిచేవారు. ఇక దళంలో చురుగ్గా వ్యవహరించడంతో సీతక్కకు దళ కమాండర్గా పనిచేసే అవకాశం కూడా వచ్చింది. అయితే అడవిలో ఉన్నప్పుడే సీతక్కకు అబ్బాయి పుట్టాడు. ఆ బాబుకి ప్రతిఘటన అనే పేరు పెట్టారు. తర్వాత ప్రతిఘటన అనే పేరుని ధనసరి సూర్యగా మార్చారు. కానీ చిన్నపిల్లలతో దళంలో పనిచేయడం కష్టమని సీతక్క తన బిడ్డని 2 నెలల వయసులోనే తెలిసిన వాళ్ళింట్లో వదిలేసి మళ్లీ అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. నక్సలైట్లు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా సాంప్రదాయాలను దేవుళ్లను నమ్మరు. దాంతో సీతక్కకు శ్రీరాములకి మధ్య బాబు పుట్టిన కొన్ని రోజుల్లోనే మనస్పర్ధలొచ్చాయి. సీతక్క శ్రీరాములు దళంలోనే పనిచేస్తూ ఉండడంతో శ్రీరాములతో సీతక్కకు మనస్పర్ధలు రావడంతో సీతక్క దళంలో ఉండలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఎవరైనా నక్సలైట్లు ఉద్యమాన్ని వదిలి ప్రజల్లోకి వస్తే వారి మీద కేసులు లేకుండా వారికి ప్రభుత్వమే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దానిని అప్పట్లో క్షమాభిక్ష పథకం అనేవారు. దాంతో సీతక్క క్షమాభిక్ష పథకంలో నక్సలైట్ ఉద్యమాన్ని 1997లో 11 సంవత్సరాల నక్సల్ జీవితాన్ని వదిలి పోలీసులకు లొంగిపోవడం జరిగింది. ఇలా లొంగిపోయిన తర్వాత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనగా ITDAలో సోషల్ వర్కర్గా ఉద్యోగాన్ని సీతక్కకిచ్చింది. అప్పట్లో సీతక్కకు 3,500 రూపాయల జీతం వచ్చేది. ITDAలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మారుమూల ఆదివాసీ గ్రామాలను సందర్శించడం, అక్కడ ప్రజలకు కావలసిన మందులు, ఆహారం, బట్టలు లాంటి కనీస వసతుల్ని ITDA తరపున అందించడం లాంటివి సీతక్క చేస్తూ ఉండేది. అలా ములుగు, ఏటూరి, నాగారం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో సీతక్కకు మంచి గుర్తింపు వచ్చింది. ఇలా ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువును కూడా కొనసాగించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సీతక్క చిన్నప్పటి నుంచి ప్రశ్నించడం, పోరాటాలు చేయడం అలవాటు చేసుకోవడం వల్ల లా చదువు మీద ఆసక్తి కలిగింది. దాంతో ఉద్యోగం చేస్తూనే LLB కంప్లీట్ చేశారు. సీతక్క చేస్తున్న సామాజిక సేవ, ప్రజల్లో ఉన్న గుర్తింపు ఇవన్నీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బాగా ఆకర్షించాయి. ములుగు నియోజకవర్గం అనేది ST రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో 1999లో తెలుగుదేశం అభ్యర్థిగా అజ్మీరా చందూలాల్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాడు. కానీ అజ్మీరా చందూలాల్ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ములుగు, ఎటునాగారం పరిసర ప్రాంతాలు ఎక్కువగా కోయి తెగకు చెందిన ప్రజలు ఉండటంతో 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోయి సామాజిక వర్గానికి చెందిన పొందెం వీరయ్య అజ్మీరా చందూలాల్ మీద విజయం సాధించాడు. దాంతో 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ములుగు నియోజకవర్గంలో గెలవాలి అంటే కోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మాత్రమే పోటీలో ఉంచాలి అని చంద్రబాబు నాయుడు గారు భావించారు. దాంతో 2004లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఒక కోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీడీపీకి కావాల్సి వచ్చింది. సీతక్క కోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబు గారు ములుగు, ఏటూరు, నాగారం ప్రాంతాల్లో సీతక్క పార్టీకి ఉపయోగపడుతుందని భావించారు. దాంతో సీతక్కను 2003లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. సీతక్క కూడా ప్రజాసేవ మీద ఇష్టం, ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ ప్రజాసేవ చేయవచ్చని భావించారు. దాంతో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు 2003లో టీడీపీలో చేరడం జరిగింది. అలా 2003లో చంద్రబాబు గారి ప్రోత్సాహంతో సీతక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇలా రాజకీయాల్లోకి వచ్చిన సంవత్సరంలోనే ఎన్నికలు వచ్చాయి. అలా 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొందెం వీరయ్య చేతిలో 14,000 ఓట్ల తేడాతో సీతక్క ఓడిపోయారు. కానీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సీతక్క 41,000 ఓట్లు సాధించారు. 2004 ఎన్నికల్లో సీతక్క ఓడిపోయినా కూడా ఎప్పుడూ ప్రజాసేవను మర్చిపోలేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల్ని తీరుస్తూ ప్రజల్లో ఇంకా ఎక్కువ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక 2009 ఎన్నికల్లో సీతక్క మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి తనని 2004 ఎన్నికల్లో ఓడించిన పొందెం వీరయ్య మీద 18,000 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో సీతక్క గెలిచినా కూడా టీడీపీ పార్టీకి అధికారానికి కావాల్సిన సీట్లు రాలేదు. దాంతో సీతక్క ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఆదివాసులు, గిరిజన సమస్యల్ని గట్టిగా అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చాలా మంది దృష్టిని ఆకర్షించారు.
ఇదే 2009లో రేవంత్ రెడ్డి మరియు సీతక్క ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలయ్యారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో సీతక్క మరియు రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు పోటీపడి ప్రభుత్వాన్ని విమర్శించేవారు. సమస్యలు లేవనెత్తడంలో ఈ ఇద్దరు నాయకులు ముందుండేవారు. సీతక్క రేవంత్ రెడ్డి లాగా దూకుడుగా వ్యవహరించకపోయినా ఆమె మాట్లాడే తీరు ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఆలోచింపజేసేది. సీతక్క ఆదివాసీల సమస్యలు, ముఖ్యంగా ములుగు లాంటి వెనకబడిన ప్రాంతానికి సంబంధించిన సమస్యలు స్పష్టంగా అర్థమయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక సీతక్క 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచింది. అంతేకాకుండా ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీతక్క నియోజకవర్గం ములుగుకు ఎక్కువగా నిధులు కేటాయించలేదు. దాంతో వెనకబడిన ప్రాంతమైన ములుగును అనుకున్న విధంగా సీతక్క అభివృద్ధి చేయలేకపోయింది. అంతేకాకుండా ములుగు నియోజకవర్గంలో 2009 వరకు ప్రధానమైన పోటీ కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీల మధ్య ఉండేది. కానీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన అజ్మీరా చందులాల్ టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ తరపున 2014 ఎన్నికల్లో ములుగులో పోటీ చేశారు. దాంతో అప్పటి వరకు కాంగ్రెస్ మరియు టీడీపీ మధ్య ఉన్న పోటీ కాస్త కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అనే 3 పార్టీల మధ్య పోటీగా మారింది. ఇలా 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉండటంతో 2014లో ములుగు నియోజకవర్గంలో ఓట్ల చీలిక జరిగి సీతక్క ఓడిపోవడం జరిగింది. ఈ 2014 ఎన్నికల్లో సీతక్కకు 39,441 ఓట్లు వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా సీతక్క రాజకీయాలకు దూరంగా ఉండలేదు. పదవి లేకపోయినా ప్రజల్లో ఉండేది. రాజకీయాల్లో, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. అయితే 2014 ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీలో గెలిచిన అభ్యర్థుల్ని టీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడంతో టీడీపీ పార్టీ బాగా బలహీనపడింది. అయినా సీతక్క మాత్రం టీడీపీ పార్టీతోనే కొనసాగింది. అయితే సీతక్క మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ అప్పటి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేది. అన్న అని సంబోధిస్తూ ప్రతి రాఖీ పండుగకు రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కట్టేది. రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా సన్నిహితంగా ఉంటూ ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున చంద్రబాబుకి కూడా రాఖీ కట్టేవారు. ఇక 2017 ఏప్రిల్లో సీతక్క కొడుకు సూర్య వివాహం వరంగల్లో ఘనంగా జరిగింది. అయితే అప్పటికి సీతక్క కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే. కానీ చంద్రబాబు గారు ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా కూడా సీతక్క కొడుకు వివాహానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు అన్ని పనులు పక్కన పెట్టి మరీ అమరావతి నుంచి వరంగల్ వరకు ప్రయాణించి ఆ పెళ్లికి హాజరయ్యారు. అంటే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో టీడీపీలో సీతక్కకు ఎంత గౌరవం ఉండేదో అని. ఇక 2018 సంవత్సరం వచ్చేసరికి తెలంగాణలో టీడీపీ పార్టీ బాగా బలహీనపడింది. గెలిచిన అందరూ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఆఖరికి రేవంత్ రెడ్డి ఒక్కడే ఒంటరిగా మిగిలాడు. దాంతో రేవంత్ రెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించి 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే అప్పటికే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా సీతక్క రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎంత హుందాగా టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, సీతక్క కూడా అదే విధంగా రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో రేవంత్ రెడ్డితో పాటే హుందాగా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్లో చేరినా కూడా తనను రాజకీయంగా ప్రోత్సహించిన టీడీపీని ఎప్పుడు విమర్శించలేదు. పైగా టీడీపీ పట్ల, చంద్రబాబు పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తుంది సీతక్క. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి ములుగులో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సీతక్క కన్నా ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న పొందే వీరయ్యను కాంగ్రెస్ పార్టీ ములుగు నుంచి భద్రాచలం నియోజకవర్గంలో పోటీ చేయించింది. అంటే కాంగ్రెస్ పార్టీలో సీతక్క చేరిన కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ సీతక్క కోసం సీనియర్ నాయకుణ్ణి వేరే నియోజకవర్గానికి పంపి సీతక్కకు లైన్ క్లియర్ చేసింది. దాంతో 2018 ఎన్నికల్లో సీతక్క 88,971 ఓట్లు సాధించి 22,671 ఓట్ల మెజారిటీతో ఏకంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ని ఓడించారు. దాంతో సీతక్క 2018లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2018లో సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దాంతో సీతక్క రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కానీ కొన్ని రోజులకే పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఈ 18 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అలా కేవలం 6 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. అలా ఆఖరి వరకు పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో మిగిలిన 6 ఎమ్మెల్యేలలో సీతక్క ఒకరు. 2018 ఎన్నికల్లో సీతక్క రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ సీతక్క ఎవరి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారో అదే రేవంత్ రెడ్డి గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయారు. దాంతో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లేకపోయినా కూడా తెలంగాణ అసెంబ్లీలో గట్టిగానే తన గళం వినిపించారు సీతక్క.
కాంగ్రెస్ పార్టీ సీతక్కను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించింది. అయితే సీతక్కకు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్న రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచి పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం సీతక్కకు కలిసొచ్చింది. సీతక్క పార్టీలో చేరిన కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో మంచి అభిప్రాయం ఏర్పడింది. దాంతో సీతక్కను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఛత్తీస్గఢ్ మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అయితే 2018లో గెలిచిన తర్వాత సీతక్క ప్రభుత్వం నుంచి చాలా అవమానాలు ఎదుర్కొంది. సీతక్కకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదరణ, గిరిజనుల్లో ఉన్న గుర్తింపు వల్ల అప్పట్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సీతక్కను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. కానీ సీతక్క మాత్రం అంగీకరించలేదు. నిజానికి అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ కేవలం సీతక్కకున్న ఆదరణ మాత్రమే గుర్తించలేదు. సీతక్క రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితురాలు కావడంతో, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడంతో సీతక్కను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే రేవంత్ రెడ్డిని నైతికంగా దెబ్బతీసినట్టు అవుతుందని అధికార పార్టీ భావించింది. అదే జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డికి కాస్త భంగపాటు జరుగుండేది. కాబట్టి అధికార టీఆర్ఎస్ పార్టీ సీతక్క కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ సీతక్క మాత్రం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. అయితే 2020 మార్చిలో కరోనా లాక్డౌన్ సమయంలో సీతక్క చేసిన సేవ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా కష్టకాలంలో లాక్డౌన్ పేరుతో ఎమ్మెల్యేలందరూ ఇళ్లకే పరిమితమైతే సీతక్క మాత్రం అడవిలో ఉండే గిరిజన ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, వాగులు, రాళ్లు లెక్క చేయకుండా ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద తిరుగుతూ తెలిసిన వారి దగ్గర సేకరించిన డబ్బుతో నిత్యావసర వస్తువులు అందించింది. సీతక్క ఆ నిత్యావసర సరుకుల్ని స్వయంగా తన నెత్తిన పెట్టుకుని మోసుకెళ్లి ఆదివాసులకు సాయం చేసింది. ఆ సమయంలో సీతక్క పడిన కష్టాన్ని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించారు. సీతక్క ఎంత కష్టపడుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. సీతక్క కూడా ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా తన వంతు సహాయం గిరిజనులకి, ఆదివాసీలకు అందించింది. నిజానికి సీతక్క కరోనా సమయంలో మాత్రమే కాదు, తెలంగాణలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా సమ్మక్క సారక్క జాతర జరిగే మేడారం, ములుగు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సమ్మక్క సారక్క జాతర అంటే ఆదివాసీలకు మాత్రమే చెందింది కాదు, మొత్తం తెలంగాణ సంస్కృతిలోనే ఆ జాతరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. లక్షలాది మంది జాతరకు తరలి వస్తారు. కుంభమేళా కన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు జాతర సమయంలో మేడారం వస్తారు. కాబట్టి సీతక్క ఈ జాతర సమయంలో ప్రత్యక్షంగా ఒక సామాన్య మహిళలాగా పనిచేస్తూ అక్కడి ప్రజలకు సహాయం చేస్తుంది. సీతక్క స్థానిక ఎమ్మెల్యే అని హంగు, ఆర్భాటం, దర్పం, గర్వం చూపించకుండా ఒక మామూలు మహిళగా ప్రవర్తించడం వల్ల ఆమెకు ప్రజల్లో మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సీతక్కకు 4 నెలల క్రితమే చాలా పెద్ద కష్టం వచ్చింది. కంటతడి పెట్టి మరి ప్రభుత్వాన్ని సహాయం చేయమని కోరింది. 2023 జూలై నెలలో ఒక్కసారిగా మేడారంలో జంపన్న వాగుకు వరద పోటెత్తింది. దాంతో జంపన్న వాగు చుట్టుపక్కల గ్రామాలని నీటిలో ముంచేసింది. ఎంతలా అంటే చరిత్రలో ఎప్పుడూ జంపన్న వాగు పొంగి మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల వరకు నీళ్లు రాలేదు. కానీ 2023 జూలైలో సమ్మక్క సారక్క గద్దెల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంపన్న వాగు పొంగి ఆ నీరు మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలను కూడా ముంచేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ వరదలు ఎంత భయంకరమైనవో అని. రాత్రికి రాత్రి మేడారం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రజల వాహనాలు, పశువులు, దుకాణాలు, నిత్యావసర వస్తువులు ఇలా ప్రతిదీ నీళ్లలో కొట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు, కల్వర్టర్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడ జరిగిన ఘోర విపత్తు గురించి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా సీతక్క నిస్సహాయ స్థితిలో కంటతడి పెట్టి మరీ ప్రభుత్వాన్ని సహాయం చేయమని కోరింది. అదేవిధంగా సీతక్క తనకు తెలిసిన కొందరు ఎన్ఆర్ఐలను సహాయం చేయమని కోరి వారి ద్వారా నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేసి మరి మరోసారి ప్రభుత్వ సహాయం కన్నా సీతక్క చేసిన సహాయం అందరికీ గుర్తుండేలా చేసింది. ఇక 2023 ఎన్నికలు వచ్చేసరికి అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన నియోజకవర్గాల్లో ములుగు కూడా ఒకటి. ఎందుకంటే ప్రజల్లో బలమైన మద్దతు, కాంగ్రెస్ పార్టీలో మంచి సముచిత స్థానం, అది కాక గతంలో ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా సీతక్క పార్టీ మారకపోవడం, ఇవన్నీ సీతక్కను అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసేలా చేశాయి. దాంతో అధికార పార్టీ అన్ని రకాలుగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ములుగు ప్రాంతంలో నక్సలైట్ల పట్ల సానుభూతి ఉండటంతో మాజీ నక్సలైట్ అయిన సీతక్క మీద పోటీకి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నక్సలైట్ ప్రభాకర్ కూతురు బడే నాగజ్యోతిని బరిలో దింపింది. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి సభ నిర్వహించి ప్రచారం చేసినా కూడా 2023 ఎన్నికల్లో సీతక్క 1,02,267 ఓట్లు సాధించి అధికార పార్టీ అభ్యర్థిపై 33,700 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అలా మూడోసారి ఎమ్మెల్యే అయ్యింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు ఆత్మీయుడైన రేవంత్ రెడ్డి కేబినెట్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే స్థాయికి చేరుకుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన చెల్లిగా భావించే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి 2009 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తన చెల్లిగా భావించే సీతక్క నియోజకవర్గం ములుగు నుంచి తన పాదయాత్రను మొదలుపెట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి అవడం జరిగింది.
రేవంత్ రెడ్డి మాత్రమే కాదు 2023 ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారాన్ని ములుగు నియోజకవర్గం నుంచే ప్రారంభించాడు. అలా సీతక్క కాంగ్రెస్ పార్టీలో లక్కీ లేడీ అనే పేరును కూడా సంపాదించుకుంది. అలా ఓ సామాన్య ఆదివాసీ మహిళ పోరాడటం, ప్రశ్నించటం, సహాయం చేయడం అనే లక్షణాలు పుణుకుపుచ్చుకొని తుపాకీ పట్టి అడవుల్లో నక్సలైట్గా బ్రతికి తిరిగి మనిషిగా మారి రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ అధికార పార్టీ ప్రలోభాలను లెక్క చేయకుండా ప్రతిపక్షంలో ఉండి తానేంటో నిరూపించుకొని అధికారం దక్కేదాకా ఆగి ఆఖరికి మంత్రిగా మారిన మాజీ నక్సలైట్ కథే ఈ సీతక్క కథ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు సీతక్క గురించిన కొన్ని విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో